Uh, a very warm good evening to you all. ఎట్లా ఉంది నాన్న చలి మీ దగ్గర? చలి బాగా పెరుగుతుంది కదూ? చల్లగా ఉంటుంది. ఓకే. సో నాన్న, లాస్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు um, మనం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా కాన్సెప్ట్స్ ని మనం డిస్కస్ చేస్తున్నామా? గుర్తుందా మీకు? ఏమేమి తీసుకున్నాం మనం? ఫస్ట్ యాంగిల్ అంటే ఏంటిది, దాని తర్వాత సైడ్స్ అంటే ఏంటివి, ట్రయాంగిల్స్ ఎట్లా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా మనం డిస్కస్ చేసాం. లాస్ట్ క్లాస్ లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో మనం ఏం చేసిన చిన్న, మనం డిస్కస్ చేసినాం. ఇంట్లో గుర్తుందా? ఏంటి ఏంటి ఫటాఫట్ చెప్పండి, ఫటాఫట్, తొందర తొందర చెప్పాలి. ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబిసి అని ఒక ట్రయాంగిల్ అనుకుంటే, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. దెన్ సెకండ్ దాన్ని ఏం నేర్చుకున్నాం మనం? లో ఏవేని రెండు సైడ్స్ ని సమ్ చేస్తే, ఏవేని రెండు సైడ్స్ యొక్క లెంత్ ని సమ్ చేస్తే వచ్చేది మూడవ సైడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ప్లస్ బిసి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏసి. ఇది కూడా మనం నేర్చుకుని. ఓకే. ఇంకా ఈ ఇమీడియట్ లాస్ట్ క్లాస్ లో, ఐ థింక్ ఇన్ ద డే బిఫోర్ yesterday we have discussed, these are the previous classes, these are old classes. But the day before yesterday class, what we have discussed about, can somebody recall what we have discussed on the properties? Can somebody recall? Okay. ఏం చేశానన్నా, మనం ఎక్స్టీరియర్ యాంగిల్ గురించి నేర్చుకున్నాం. గుర్తుందా? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఈ ప్రాపర్టీ ఏందన్నా? ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఏంది అంటే, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాను అనుకో, ఇది పిక్యూఆర్ అనే ట్రయాంగిల్, అండ్ దీన్ని ఈ సైడ్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసాం, టీ వరకు, ఎస్ వరకు ఎక్స్టెండ్ చేద్దాం అనుకో. ఓకే. ఓకే, ఇది మీరేమన్నా ఎస్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఓకే. ఓకే, అప్పుడు ఈ ఏర్పడినటువంటి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది ఈ దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ కు, వీటి సమ్మకి సమానంగా ఉంటుంది. అంటే ఎట్లా, నేను ఇది ఎస్ అనుకుంటే ఆ, నేను ఇక్కడ రాస్తాను చిన్న, ఎందుకంటే చిన్నగా కనిపిస్తా ఉంది. సో ఐ రబ్ ఆఫ్ దిస్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమనుకున్నా చిన్న, ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏంటంటే నన్ను గుర్తు తెచ్చుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. గుర్తుందా? అది ఎట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు? గుర్తుందా మీకు? ఇది అనుకుంటుంది ఎక్స్ వై జెడ్ ఏ అని అనుకోదు. ఇందులో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటన్నా? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటిది అంటే, ట్రయాంగిల్ కి అవతల వైపు ఎక్స్టర్నల్ గా ఉంది ఏంటి, దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఏమంటాం దీన్ని? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఓకే. ఓకే, అంటే చూడండి, ఇదేంటి యాంగిల్ ఎక్స్ జెడ్ ఏ, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. దీని ఏమంటారు అన్న? ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. సో దీని సమ్ ఎట్లా ఉంటుంది? ఇది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్, దీనికి ఆపోజిట్ అంటే దీంట్లో ఈ యాంగిల్ కాకుండా దీనికి ఎదురుగా ఉన్నటువంటి ఈ యాంగిల్స్ యొక్క సమ్ కి సమానంగా ఉంటుంది. అంటే యాంగిల్ ఎక్స్ జెడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ యాంగిల్ వై. ఈ ఎక్స్ ని కూడా మనం ఏం రాయొచ్చునా?
యాంగిల్ ఎక్స్ అంటే ఇట్లా కూడా రాయొచ్చు, యాంగిల్ వై వై ఎక్స్ జెడ్. యాంగిల్ ఎక్స్ నేమ్ రాయొచ్చు మనం, యాంగిల్ వై ఎక్స్ జెడ్. అండ్ యాంగిల్ జెడ్ వై ఎక్స్, వై నేమ్ రాయొచ్చు మనం, యాంగిల్ జెడ్ వై ఎక్స్. ఓకే, సో ఇవి రెండు మనం అంటే ఈ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇది సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఉండిద్ది. దిస్ ఈజ్ వెరీ క్లియర్, వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇది ఎట్లా అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ టైం, గుర్తుందా? ఎట్లా దీన్ని ప్రూఫ్ కూడా చేసిన వచ్చిన మనం ఏమన్నా మ్యాథ్స్ లో ఎనీ, ఐ మీన్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ లైక్ దట్ ఇన్ మ్యాథ్స్. బికాజ్ మ్యాథ్స్ టీచింగ్ అనేది ఏంటన్నా, మ్యాథ్స్ నేర్చుకున్నాం అంటే వీ హ్యావ్ టు బి ఇన్హెరెంట్లీ లాజికల్ గా దాన్ని ప్రూఫ్ అడగాలి కదా. మనం నేర్చుకున్నాం దీనికి, ఎందుకయ్యా ఇది ఎట్లయితుంది అంటే నేర్చుకున్నాం మనం ఒకసారి, గుర్తుందా మీకు? దీన్ని అన్నాను, ఆ, మనం ప్రూవ్ చేసాము, దీన్ని 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం, ఇది 4 అనుకున్నాము, దీన్ని ఒకటి ఈ లైన్ ఇట్లా ప్యారల్ చేసినాం ఇట్లా, గుర్తుందా? ఈ లైన్ ఇట్లా చేసినాము, దీన్ని ఇట్లా చేసినాము, ఇట్లా చేసిన తర్వాత దీన్ని దీన్ని ఎక్స్, దీన్ని వై అనుకుంటే, దీన్ని 1 2 అనుకుంటే మనం చేసినాం ఈ రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్, దాని తర్వాత కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అని గుర్తు చేసినాం, గుర్తుందా? సో అట్లా చేసి మనం ఏం చేసినాం, దీన్ని ప్రూవ్ చేసాం ఏమని, ఈ సమ్ ఆఫ్ ఇదంతా లాస్ట్ క్లాస్ లో చేసాం నాన్న. ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్ అగైన్ అనా, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో విత్ ప్రూఫ్ నాన్న, వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ విత్ ప్రూఫ్. ఓకే, సో ఇది ఇంకేం నేర్చుకున్నా, వీ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఎల్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం నేర్చుకున్నా గుర్తుందా మీకు? ఆల్టిట్యూడ్, 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 ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమన్నా మనం, ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమన్నా, ఒక ట్రయాంగిల్ ఉంటేను ఇట్లా, ట్రయాంగిల్ ఉంటేను ఈ ట్రయాంగిల్ ఇట్లా ఒక అంటే మనం ఇక్కడికి పర్పెండిక్యులర్ అంటే ఒక వెర్టిస్ నుంచి ఎదురుగా ఉండే సైడ్ కి మనం పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీసినాం అనుకున్నా పర్పెండిక్యులర్ గా. సో ఈ ఈ లెంత్ మనం ఏమంటుంది అన్న, దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు బేసికల్ నాన్న. మనం అంటాం మీరు ఎంత ఎత్తున్నారు, నేను 5 సెంటీమీటర్లు ఉన్నా, నేను 6 ఫీట్లు ఉన్నా, నేను 5 ఫీట్లు ఉన్నా, నేను 5.6 ఉన్నా, నేను 6 ఉన్నా, 6.2 ఉన్నా, ఇట్లా అంటారు కదా. దాన్ని ఆల్టిట్యూడ్, దాన్ని మనం ఎత్తుగా పరిగణించవచ్చు అనా. అర్థమవుతుందా? అంటే అర్థమవుతుందా? ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుంటే, ఏబిసి అనే ట్రయాంగిల్ లో కి ఎప్పుడైతే మనం ఏదేని ఒక వెర్టిస్ నుంచి దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి సైడ్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ గీస్తే వచ్చే దాన్ని ఆ లెంత్ ని, ఆ హైట్ యొక్క లెంత్ ని, దాట్ వీ కెన్ కాల్ ఎస్ ఏమంటున్నానా, ఆల్టిట్యూడ్. క్లియర్ అయింది, చాలా ఈజీ అన్నా. ఓకే, ఓకే. ఇది ఆల్టిట్యూడ్. ఇంకోటి నేర్చుకుందాం ఏందన్నా మనం, మీడియన్ అని నేర్చుకున్నాం. మీడియన్ గుర్తుందా? మీడియన్, నేను మీడియన్ కూడా చెప్తాను, ఒక్క నిమిషం. మీడియన్ ఏం నేర్చుకున్నాం మనం, మీడియన్, మీడియన్ ఆఫ్ ట్రయాంగిల్ అన్న. మీడియన్ ఏం నేర్చుకున్నాం, మీడియన్ అంటే ఏంటన్నా, మనం ఎప్పుడైతే ఈ ఏదేని ఒక శీర్షము యా వెట్టిస్ నుంచి, ఏదేని ఒక శీర్షము యా వెట్టిస్, వెట్టిసెస్ నుంచి, ఈ వెట్టిసెస్ నుంచి ఈ ఎదురుగా ఉన్నటువంటి సైడ్ కి ఒక లైన్ గీయాలి ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డివైడ్స్ దిస్ సైడ్ ఈక్వల్లీ. అర్థమవుతుందా? నేను దీన్ని ఐ హ్యావ్ టు డ్రా అ లైన్, అయినా a section of line or line in such a way that it it divides the opposite side of a triangle into two equal parts.
అంటే ఈ లెంత్ ఎంత ఉందో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాను నేను డి అనుకుందాం. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు బిడి ఈజ్ ఈక్వల్స్ టు డిసి. అయితే అప్పుడు దాని ఈ ఏడీని ఏమంటున్నాను నేను, ఏడీ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. ఓకే, ఏడీ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. అర్థమవుతుందన్న? మన ఆల్టిట్యూడ్ ఎట్లా, ఆల్టిట్యూడ్ లో గుర్తేసుకోండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్టిట్యూడ్ అండ్ మీడియన్. ఆల్టిట్యూడ్ అంటే ఏం చేసాం మనం, ఇక్కడ నుంచి ఎదురుగా ఉండే సైడ్ కి లైన్ గీసాము, కాకపోతే అది ఇన్ సచ్ వే దట్ ఇట్ కట్స్ దిస్ లైన్ ఇంటూ 90 degrees అనా. మనం ఇట్లా ఇది 90 degrees ఉండాలి, అర్థమవుతుందా? దీన్ని ఏమన్నాం, ఆల్టిట్యూడ్ అన్నాం. దీన్ని ఏమన్నాం ఇప్పుడు, ఇది వి డ్రా అ లైన్ ఫ్రమ్ వన్ vertex to the opposite side of side from that vertex in such a way that it divides the this side into equal two parts. దాని ఏమన్నా మీడియన్ అన్న. మళ్ళీ ఒకసారి చెప్తాను రండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ కాన్సన్ట్రేట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్న, చాలా ఈజీయా. చలో ఒకసారి మళ్ళీ చెప్తానా నేను. ఓకే, ఇటువైపు మనం ఆల్టిట్యూడ్, ఇటువైపు మీడియం. సో ఫస్ట్ నేను చెప్తాను ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటిది, మనం ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ వీఆర్ డ్రాయింగ్ ఏ లైన్ ఫ్రమ్ అ వెర్టిస్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద వెర్టిస్. అంటే ఏబిసిలో మనం ఏ వెర్టిస్ నుంచి దీనికి ఆపోజిట్ గా ఒక లైన్ గీస్తే ఆ లైన్ అనేది 90 degrees లో టచ్ కావాలన్న. ఎట్లా 90 degrees లో, ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees లో టచ్ అయింది అనుకో, ఇది 90 degrees అనుకో, దీని ఏమంటాం ఆల్టిట్యూడ్. ఓకే, ఓకే. ఇదే మీడియన్ అంటే ఏంటన్నా, ఇదే ఏబిసి ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, ఇదే ఏబిసి ట్రయాంగిల్లో మనం ఒక లైన్ గీసాను, ఏబిసిలో ఒక లైన్ గీసాను ఇన్ సచ్ వే దట్ ఇట్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అర్థమవుతుంది దీనిలో. ఇప్పుడు డి అనుకుంటే బిడి ఈజ్ ఈక్వల్స్ టు డిసి. అయితే అప్పుడు దీన్ని ఏమంటున్నా, మీడియన్ అంటారు. ఓకే, ఓకే, మీడియన్ అండ్ ఆల్టిట్యూడ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ గురించి. ఇవి కూడా మనం వీ హ్యావ్ లర్న్ ఇట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ అనా. డీటెయిల్ గా మనం వీటి గురించి వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, ఓకే. ట్రయాంగిల్స్ ఉన్నా ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ గురించి చాలా చక్కగా ఇంకా కూడా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, వీఆర్ మూవింగ్ ఫర్దర్ అనా ఇన్ అండర్స్టాండింగ్ ట్రయాంగిల్స్. సో ఇవాళ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ నాన్న, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఇది చాలా ఉపయోగం కూడా మన లైఫ్ లో. ఓకే, సో ఇవాళ టాపిక్ ఏంది, టుడేస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెన్స్ అంటే తెలుగులో ఏమంటారు కదా, దీన్ని దీన్ని ఏమంటారు, సర్వసమానత్వము అంటాం. ఏమంటారు, సర్వ సమానత్వం. అంటే కాంగ్రుయెన్స్ అంటే సర్వసమానత్వం. అంటే దాని అర్థం ఏంటి, వాట్ డూ వి మీన్ బై కాంగ్రుయెన్స్? ఫస్ట్ ట్రయాంగిల్స్ వదిలేయండి, లెట్ us లీవ్ ద ట్రయాంగిల్స్ పార్ట్. లెట్ us థింక్ మోర్ అబౌట్ ది కాంగ్రుయెన్స్ వర్డ్. కాంగ్రుయెన్స్ అంటే అర్థం ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? లేకుంటే ఈ తెలుగులో చూడండి సర్వ సమానత్వం అంటే అర్థం ఏంటి. తెలుగులో కాంగ్రుయెన్స్ అంటే యాక్చువల్లీ సర్వ సమానత్వం. ఇదంటే వాట్ డస్ ఇట్ కనెక్ట్, ఇది ఏం కనెక్ట్ చేస్తుంది, వాట్ డస్ ఇట్ కన్వే? ఒకసారి ఆలోచించండి, ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఓకే, ఓకే. సో మీరు ఏమేమి అనుకుంటుంది ఒకసారి మనసులో చూడండి, ఒక మనసులో మీకు మీరు ఆన్సర్ చేయండి. సర్వ సమానత్వం యా కాంగ్రుయెన్స్ అంటే ఏమనిపిస్తుంది? చూడండి, ఈ వర్డ్ లో ఉంది కదా సర్వ సమానత్వం. కాంగ్రుయెన్స్ అంటే అన్ని విధాలుగా సమానంగా ఉండాలి. అన్ని విధాలుగా అంటే ఐ మీన్ మ్యాథమెటిక్స్ లో అన్ని విధాలుగా అంటే ఇది వేరే విషయం. అర్థం అంటే సమానంగా ఉండాలి అన్ని ఆస్పెక్ట్లలో.
అర్థమవుతుందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ తో ఉంటే అవి సమానం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను ఆ, నేను చూస్తాను మీకు ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఆ, ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము? సర్వసమానత్వం గురించి. నన్ను చూడండి. ఇప్పుడు మనకు మార్కెట్లో ఏదైనా మీరు చూడండి ఒకసారి. మీ పెన్ ఏం వాడతారు? నేను చిన్నప్పుడు మాంటెక్స్ వాడేవాడిని. మీరు మాంటెక్స్ వాడతారా? మాంటెక్స్ పెన్ ఉండేది. రెనాల్డ్స్ ఉండేది. మీకు గుర్తుందా? రెనాల్డ్స్ ఉండేది. రెనాల్డ్స్ పెన్ ఉండేదా? మీరు వాడతారా రెనాల్డ్స్ పెన్? నేను రెనాల్డ్స్ పెన్ చిన్నప్పుడు చాలా వాడేవాడిని. నా నా కంపాక్స్ బాక్స్ లో రెనాల్డ్స్ అండ్ మోంటెక్స్ పెన్ కి ఒకటి బ్లాక్ ఇంకు, రెడ్ ఇంకు అండ్ క్యామెల్ ఇంకు మూడు ఉండేది. రెనాల్డ్స్ కూడా పెట్టుకుంటున్నాను నేను. సో లెట్ us గెట్ బ్యాక్ టు దిస్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీ దగ్గర ఫస్ట్ చూడండి, రెనాల్ట్ మీ దగ్గర ఒక పెన్ ఉంది అయినా, ఒక పెన్ మీ దగ్గర ఉంది. అదే రెనాల్ట్ పెన్ను మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది. అది చూడండి, ఆ రెండింటిని చూడండి. మీరు కొన్నప్పుడు మీరు ఫ్రెష్ పెన్ను మీరు ఇద్దరు కొన్నారు. ఒక షాప్ ఉన్న దగ్గరికి వెళ్ళి యూ బాట్ వన్ రెనాల్ట్ పెన్ అండ్ యువర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ యూ అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనా. సో వెళ్ళి మీరు ఇక్కడ కూడా ఒక రెనాల్ట్ పెన్ అనా, రెనాల్డ్స్ పెన్ అనేది వీడు కొన్నాడు, నువ్వు కూడా కొన్నావు. రెనాల్డ్స్ పెన్ ఇద్దరు కొన్నారు. అదేంటి, ఇద్దరు ఒకటే పెన్ కొన్నాను, బ్లూ ఇంక్ అనా, బ్లూ ఇంక్ పెన్ కొన్నారు. సో అందులో చూడండి, చూస్తే మీరు అది ఆ ఆ పెన్ను నీ పెన్ను నువ్వు చూస్తే, అంటే ఫ్రెష్ గా తీసి చూస్తే చూడండి, వాణి పెన్ యొక్క లెంత్ ఎంత ఉంది చూడండి. సేమ్ ఉన్నాయో లేదు చూడండి. మీరు ఒకసారి మీ రెండు పెన్ను కొత్తగా తీసుకొని దాన్ని నేను తారుమారు చేస్తే మీరు గుర్తుపడతారా మీ మీ పెన్ను ఏదని? గుర్తుపట్టగలరా? అంటే నేను మీకు ఏం దాని మీద నేను ట్యాంపరింగ్ చేయొద్దన్నా. కొంతమంది ఏం చేస్తారంటే దానిపైన గుర్తు పెట్టుకుంటారు, రాస్తారు, లేకుంటే కొంచెం గురుకుతారు, అట్లా కాదు. సో ఇద్దరికి పెన్ ఇచ్చి నేను ఆ రెండు పెన్లను నేను ఇట్లా కొంచెం అటు ఇటు చేసి మిమ్మల్ని చూపెడితే మీరు గుర్తుపట్టగలుగుతారా? గుర్తుపట్టలేరు. ఎందుకంటే అవి సేమ్ కంపెనీవి, సేమ్ రెనాల్ట్, సేమ్ ఇంకు కూడా బ్లూ బ్లూ. అండ్ వాటి డైమెన్షన్స్ చూస్తే కూడా వాటి యొక్క ఎత్తు, పొడవు, వెడల్పు అవి కూడా సమానంగా ఉన్నాయి. అర్థమవుతుందా? ద పెన్స్ హైట్. దాని తర్వాత మీరు ఆ లోపల పెన్ లో ఉన్నటువంటి, ఆ పెన్ను లోపల ఉన్నటువంటి మీరు ఇంకు అది ఉంటుంది చూసారా, మనం ములుకు ములుకు అంటాం కదా మనం, లోపల ఉంటుంది ములుకు. ఆ ములుకుతోటి రాస్తాం కదా నాన్న, సిరా పోసి ఉంటుంది. ఈ ములుకును కూడా చూసుకుంటే ఆ ములుకు కూడా సేమ్ లెంత్ లో ఉంటది. దానికి అది రాసే మనం కింద గుండు ఉంటుంది చూసినరా, ఆ గుండు కూడా సేమ్ లెంత్ ఉంటది. ఆ గుండు షార్ప్నెస్ కూడా సేమ్ ఉంటది. ఆ ములుకు అంతే ఉంటది. ఆ పెన్ను అంతే ఉంటది. ఈ పెన్ అంతే ఉంటది, ఈ పెన్ ఎంత ఉంటది. అది బ్లూ హే, ఇది బ్లూ హే, అది రినాల్సే, ఇది రినాల్సే. అవి కనిపించేది అది కూడా నేను పైన వైట్ ఉంటది, కింద కొంచెం బ్లూ, అది గుట్ట ఉంటుంది, మన దింపేది ఉంటుంది కదా. సో మీరు ఆ రెనాల్డ్ పెన్ చూస్తే, రెనాల్డ్స్ పెన్ చూస్తే ఆ రెనాల్డ్స్ పెన్ అనేది అన్ని విధాలుగా సేమ్ ఉంటది. అంటే అదేంటి, ఈ రెండు రెనాల్డ్స్ పెన్నులు సర్వ సమానము అన్నమాట. అంటే కాంగ్రుయెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ కోసం చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ టర్మ్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుందా? కాంగ్రుయెన్స్ అంటే ఏంటంటే సర్వసమానం. అంటే ఇట్లా అన్ని ఆస్పెక్ట్లలో అది సమానంగా ఉండాలి. అర్థమవుతుందా? అన్ని ఆస్పెక్ట్లలో సమానం. నేను చెప్పాను కదా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, రెనాల్డ్ పెన్ ఎవరిది? మీది మీ ఫ్రెండ్ది. ఓకే. దాని తర్వాత మీరు ఇంకా చూసుకుంటే మీకు ఇంకా చాలా ఉంటాయి నాన్న. ఓకేనా? మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా మ్యాథమెటిక్స్ లోకి వద్దాం. మనం చూస్తే ఇదొకటి ఉంది సర్కిల్, ఇది ఒక సర్కిల్ ఉంది అనా. సర్కిల్ అనుకోండి, ఇది కొంచెం ఇట్లా వచ్చింది ఈ షేప్ లో. ఇది అనుకోండి. సో ఇవి రెండు కాంగ్రుయెంట్సా? కాంగ్రుయెంటా? ఈ రెండు ఫిగర్స్ కాంగ్రుయెంటా? అదే కాంగ్రుయెంట్. చూసి చెప్పండి మీరు అన్న, మీరు చూసి గెస్ చేయండి అన్న. మనం మ్యాథమెటిక్స్ లో మనది ఇంకోటి ఏందన్నా, మన మ్యాథమెటిక్స్ యొక్క ఉద్దేశం ఏంది? మ్యాథమెటిసైజేషన్. ఏందన్నా? మ్యాథమెటిసైజేషన్ అంటే మన దిమాగ్ అనేది, మన మైండ్ అనేది వీ హ్యావ్ టు గెస్ అండ్ అజ్యూమ్ కుచ్ థింగ్స్, కుచ్ సర్టన్ థింగ్స్. సో ఇది చూసి మీరు చూడండి, ఇది చూసి ఇవి రెండు కాంగ్రుయెంటా? కాంగ్రుయెంటా కాదా?
ఈ రెండు కాంగ్రెంటా కాదా? కాదు. ఎందుకు కాదు నాన్న? ఇది చూడండి, ఇది చిన్న సైజ్ లో ఉంది. ఇది దీని కంపారిటివ్లీ చూస్తే మనం ఇదేంది, ఇది పెద్దగా ఉంది. దీన్ని ఇంకా మ్యాథమెటిక్స్ టర్మ్ లో మనం చెప్పాలంటే దీని రేడియస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 3 ఉందనుకో, 3 యూనిట్స్ ఉందనుకో, దీని రేడియస్ అనేది సంథింగ్ మోర్ దాన్ 3, ఫర్ ఎగ్జాంపుల్ 6, 7 ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే సో దిస్ ఈస్ నాట్ కాంగ్రుయెంట్ టు దిస్. వై? బికాస్ దే ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అన్న కానీ దీన్ని కూడా సర్కిల్ అజ్యూమ్ చేసుకుంటే షేప్ ఏం లేదు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ దే ఆర్ నాట్ ఐడెంటికల్, యా ఈక్వల్. ఓకే, అర్థమవుతుందా నాన్న కాంగ్రుయెన్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటా, ఇది చూడండి, నేను ఇది ఒకటి గీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 యూనిట్స్, 4 యూనిట్స్, 2 యూనిట్స్, 4 యూనిట్స్. దీని ఏమంటాం? ఇది షేప్ ఏమంటాం మనం? వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లోవర్ క్లాసెస్. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? వాట్ ఈస్ దిస్ షేప్ కాల్డ్? దీని ఏమంటాం? ఆర్ వి కాలింగ్ దిస్ అ స్క్వేర్? స్క్వేర్? స్క్వేరా? కాదు, తప్పు. ఏంటిది కరెక్ట్? రెక్టాంగిల్. అర్థమవుతుందా? ఏంటది? రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటన్నా? ఆపోజిట్ సైడ్స్ సేమ్ గా ఉండాలి. సారీ. దీన్ని ఏమంటున్నాను? దీన్ని 2 అనుకుంటే ఇది 4, ఇది 2. అప్పుడు ఏమంటారు దీన్ని? దీన్ని ఏమంటారు? ఈ స్క్వేర్ కాదు, దీన్ని ఏమంటారు? రెక్టాంగిల్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు? దిస్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రెక్టాంగిల్, హేనా? ఓకే. సో ఈ రెక్టాంగిల్ ను ఇంకో రెక్టాంగిల్ చూద్దాం. సారీ, ఇంకో షేప్ చూద్దాం. ఇంకో షేప్ ఇస్ దిస్ వన్. This one, we'll see this one. Just give me a minute. This one. For example, I'm going to 2 units, 2 units, 2 units, 2 units. Even 2 units. For example, ఇది PQRS అనుకుంటే ఇది ABCD. సో ఈ రెండు షేప్స్ కాంగ్రుయెంటా? అదే కాంగ్రుయెంట్? నో. సింపుల్. నో, దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్. ఎందుకు కాదు నాన్న? ఎందుకంటే దిస్ ఈజ్ rectangle and this is square, and their dimensions are not equal. ఇది 4 ఉంది నాన్న, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది, ఇది 2 ఉంది. కాకపోతే ఇది వేరుంది కదా. అన్ని మనం ఏమన్నాం? కాంగ్రుయెంట్ ఏమంటాం నాన్న? when do we say congruent? They should be identical in all the mathematical aspects, అనా? అన్ని ఆస్పెక్ట్లలో అది సేమ్ గా ఉంటుంది అంటాం. కాబట్టి ఇది స్క్వేర్, అది రెక్టాంగిల్, కాబట్టి అవి రెండు వేరు వేరు కాబట్టి వి కాంట్ సే దెమ్ యాజ్ కాంగ్రుయెంట్, అయినా. ఓకే, అర్థమవుతుందా నాన్న? ఇంకొకటి చూద్దాం నాన్న. ఓకే, మీరు కాంగ్రుయెన్స్ అనేది ఈజీగా అర్థమైంది అనుకో. మీ ట్రయాంగిల్ కాంగ్రుయెన్స్ అనేది చాలా ఈజీ. మనం ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి నాన్న. అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ఆ కాన్సెప్ట్ ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. ఓకే, ఇది 1 యూనిట్, ఇది 3 యూనిట్స్, ఇది 1 యూనిట్, ఇది 3 యూనిట్స్. ఇంకోటి ఉంది, ఇది 3 యూనిట్స్, ఇది అనుకోండి 2 యూనిట్స్ అనుకోండి. సో ఇది అంటే ఇది XYZASTUV. ఇవి రెండేంటి నాన్న? రెండు కూడా ఏంటివి? రెక్టాంగిల్స్, ఏనా? అవి రెండు రెక్టాంగిల్సే. కాకపోతే మనం సైడ్స్ చూడండి నాన్న. దీన్ని చూడండి, ఇప్పుడు చూడండి, దీని సైడ్ 3 3 1 3 1 ఉంది. దీంట్లో ఏముంది? 2 3 2 3 ఉంది. అంటే సైడ్స్ వేరు, ఆస్పెక్ట్స్ లో వేరు. సో
దట్స్ వై వీ డోంట్ సే దీస్ ఆర్ కాంగ్రెంట్స్. ఇవేంటంటే కాంగ్రెంట్ కాదు, కాంగ్రెంట్ కాదు. అర్థమవుతుంది ఇవి రెండు. క్లియర్? ఈజీ కదూ, చాలా చాలా ఈజీ కదూ. ఇట్స్ వెరీ ఈజీ రైట్. సో ఓకే, ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం, అస్సలు విషయానికి వద్దాం. ఓకే, ఇప్పుడు నేనేమన్నా ఇంతవరకు మనం కాంగ్రెన్స్, వాట్ వీ హ్యావ్ లర్న్ సో ఫార్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంగ్రెన్స్. కాంగ్రెన్స్ అంటే ఏంటిది అంటే సర్వసమానం, అన్ని ఆస్పెక్ట్లలో అది సమానంగా ఉంటుంది. ఆ, ఆ, ఏంటిది అవి సర్వసమానాలు అంటారు. ఓకే. సో ఓకే. సో ఆ, మనం ఏం చేద్దాం ఇప్పుడు, సీదా కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లోకి వచ్చేద్దాం. ఓకే. హ్మ్, హ్మ్. ఒక్క నిమిషం నాన్న. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు క్రైటీరియా చూద్దాం. క్రైటీరియా ఫర్ ట్రయాంగిల్ లో కాంగ్రెన్స్ ఎట్లా ఉందో చూద్దాం ఫస్ట్, దాని తర్వాత క్రైటీరియా చూద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఉంది. ఓకే. హ్మ్. చూస్తున్నారా చిన్న మీరు? ఐ యు లుకింగ్ ఇన్ టు ద బోర్డ్? ఇది చూడండి, ఈ రెండు ట్రయాంగిల్ చూడండి. యాంగిల్ ఏ, సారీ, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇవి రెండు చూడండి అన్న. వాటి సైడ్ లెన్స్ కూడా ఇచ్చాను నేను, సైడ్ లెన్స్ కూడా నేను ఇచ్చాను. ఓకే. సో దీనిది ఇంత 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 ఇంత. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇవి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా కాదా అది మీరు చెప్పాలి. అర్థమవుతుందా? ఇవి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా కాదా చెప్పాలన్నా, చెప్పాలి, ఆలోచించాలి. ఒకసారి చూడండి, కాంగ్రుయెంటా కాదా, కాంగ్రుయెంటా కాదా ఇవి? ఏబిసి ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్, ఇవి రెండు కాంగ్రుయెంటా కాదా? కాంగ్రుయెంటా కాదా? కొంతమంది అంటున్నారు ఆ అవును. ఎందుకు అవును చెప్పండి? వై దే ఆర్ కాంగ్రుయెంట్? వై దే ఆర్ కాంగ్రుయెంట్? ఎందుకు నాన్న వై దే ఆర్ కాంగ్రుయెంట్? ఎందుకంటే ఇది చూడండి, వీటి వీటి సైడ్స్ వీటి సైడ్ చూడండి, ఇది ఏబి సైడ్ ఇక్కడ చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 3 ఈజ్ ఈక్వల్స్ టు డి. ఏబి అనేది డికి సమానంగా ఉంది, అండ్ ఏసి అనేది అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఏసి ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్. అంటే ఇందులో ఈ ట్రయాంగిల్ లో అన్ని భుజాలు, దీని అన్ని అంటే అన్ని భుజాలు ఇన్ ద సెన్స్ కి దీని లేయర్ తో ఏమైనా భుజాలు ఉన్నాయో ఆ భుజాలకు కరస్పాండింగ్ గా ఉన్నటువంటి భుజాలు ఇంకో ట్రయాంగిల్ అవి సమానంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబికి కరస్పాండింగ్ గా డిఈ ఉన్నది, ఏసీకి కరస్పాండింగ్ గా డిఎఫ్ ఉంది, బీసీకి కరస్పాండింగ్ గా ఈఎఫ్ ఉంది. అర్థమవుతుందా నన్ను? ఓకే. సో కాబట్టి ఇవి ఏంది, ఇవి కాంగ్రు ఏంటి, కాంగ్రుయెంట్ అంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్న. ఓకే. ఇది చాలా ఈజీ, అర్థమైందా మీకు? చాలా ఈజీ నాన్న, చాలా చాలా ఈజీ. మనం ఏం చేశానన్న బేసికలీ
ఏం చేసాం మనం? కరస్పాండింగ్ పార్ట్స్ చూసాం అని దీనికి కరస్పాండింగ్ గా ఈ ట్రయాంగిల్ చూసాం. చూసి ఒకవేళ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ యాంగిల్స్ మనం చూడలేదు, ఓన్లీ సైడ్ చూసాం. సైడ్స్ అనేది సేమ్ గా ఉన్నాయి. సైడ్స్ సేమ్ గా ఉంటే ఆటోమేటిక్ గా యాంగిల్స్ కూడా ఉంటాయి. వి విల్ డిస్కస్ దాట్. మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఇది అర్థమైతే ఇవేంది కాంగ్రుయెంట్ అన్నమాట. నేను ఇప్పుడు క్వశ్చన్ ఇస్తున్నాను అండ్ మీకు ఆ, చెప్తున్నాను, వాటిని జాగ్రత్తగా వినాలి అండ్ మీరే ఆన్సర్ ఇవ్వాలి. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. దిస్ ఈజ్ నాట్ వన్ వే ఆఫ్ మోనోటోనస్ టీచింగ్. మనము నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే హరికథ విన్నట్టు వింటాను. అట్లా వినొద్దా? వినాలి, వినతో పాటు చేయాలి నన్ను. ఓకే. ఇప్పుడు నేను ఒక ఫిగర్ ఇస్తున్నాను. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఇది ఉంది. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. దీంట్లో చూస్తే ఓకే, ఇదేంటి 4.5 సెంటీమీటర్స్ అనుకోండి. ఓకే, 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఇది 4 సెంటీమీటర్స్ అనుకోండి. దీన్ని ఏమన్నాం? ఏ బి సి. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఏబిసి అన్నాం. దీంట్లో దీని సైడ్ 4.5, ఇది 4, ఇది 5 సెంటీమీటర్స్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం లైన్ లో పెట్టుకొని, అంటే దీన్ని మనసులో పెట్టుకొని వీ హావ్ టు డిస్కస్ వెదర్ ద ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, అవి దీనికి రెస్పెక్టివ్ లో కాంగ్రెన్సా కాదని చెప్పాలి. ఓకే. సో క్లియర్ గా వినాలన్నా వీటి యాంగిల్స్ కూడా చెప్తున్నాయి. దీని యాంగిల్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అనుకోండి. దీని యాంగిల్ ఇంత, దీని యాంగిల్ ఇంత. ఇంత ఇన్ ద సెన్స్ కి అర్థమవుతుందా? సో ఈ యాంగిల్ నేను ఇట్లా రిప్రజెంట్ చేసిన అంటే దీనికి సమ్ క్వాంటిటీ, దీని యాంగిల్ ఇది కొంత క్వాంటిటీ, ఇది కొంత, ఇది మూడు మూడు యాంగిల్స్ వేరు. ఓకే. ఇప్పుడు నేను ఇంకో ట్రయాంగిల్ గీస్తున్నాను. ఇది చూడండి. ఇది చూడండి చూస్తున్నారా మీరు? జాగ్రత్తగా చూడాలి. ఊరికనే నేను గీస్తుంటే మీరు కూర్చోవద్దు చూడాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అన్నాను, ఇది 4.5 అన్నాను నేను, అనా, అండ్ ఇది 5 అన్నాను నేను. ఓకే. ఏమన్నాను? ఇది 4.5 ఇవన్నీ సెంటీమీటర్స్. ఐఎమ్ నాట్ రైటింగ్ సెంటీమీటర్స్ అండ్ అగైన్ 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 అండ్ అగైన్, బట్ యూ జస్ట్ అజ్యూమ్ దట్ దే ఆర్ సెంటీమీటర్స్ అనా. ఓకే. 4.5 అండ్ 5. సో ఇది ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఇది ట్రయాంగిల్ ఏబిసికి కాంగ్రుయెంటా కాదా? ట్రయాంగిల్ పిక్యూఆర్ అండ్ ట్రయాంగిల్ ఏబిసి, ఆర్ దే కాంగ్రుయెంట్? చెప్పాలన్నా చూడండి, చెప్పాలి. నేను ఈ యాంగిల్స్ కూడా ఇవ్వలేదు, యాంగిల్స్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఓకే, ఇది ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చాలా ఈజీ చెప్పాలా? సారీ, ఇప్పుడు చెప్పాలన్నా, చెప్పాలి. ఆన్సర్ మీ, ఇవి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంటా కాదా? చూడండి. ఇప్పుడు చూద్దాం. నేనేం చెప్పిన కాంగ్రుయెన్సీ కోసం మనం ఎట్లా చెక్ చేయాలి? కి వాటి కరస్పాండింగ్ పార్ట్స్ ని చూడాలి కరస్పాండింగ్ పార్ట్స్ ని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4.5 కి కరస్పాండింగ్ గా ఏది ఉంది? 4.5 ఉందా ఇక్కడ ఎక్కడైనా? ఇక్కడ ఉంది. ఓకే. 4.5 అనేది ఇక్కడ 4.5 ఉంది. అంటే నేను ఇక్కడ రాస్తున్నాను ఈ పిఆర్ అనేది, పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. ఓకే, అర్థమవుతుందా? పిఆర్ ఉందా? పిఆర్ ఇది ఉందా? ఇది ఇది సమానంగా ఉన్నాయి. ఓకే. ఓకే, ఇది ఒకటి. ఇంకా చూద్దాం. ఈ బీసీ 5 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ ఎక్కడన్నా 5 సెంటీమీటర్స్ ఉందా నాన్న? చూడండి, ఎక్కడ ఉంది 5 సెంటీమీటర్స్? క్యూఆర్ లో ఉంది. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత నాన్న? క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5. అర్థమవుతుందా? సింపుల్ అది. ఓకే. అండ్ ఈ 4.5 ఎక్కడ? 4.5 రాసాం కదా మనం ఆల్రెడీ, 4.5. ఓకే. ఈ 4 చూడండి, ఏసీ అనేది 4. అర్థమవుతుందా?
అండ్ ఇక్కడ ఇంకా 4 ఎక్కడ ఉంది చూడండి, క్యూపీ ఉంది. అర్థమవుతుందా? ఎక్కడ ఉంది? క్యూపీ. ఏసీ అనేది క్యూపీ అనేది 4, బీసీ క్యూఆర్ అనేది 5, పిఆర్ఏడి అనేది ఇది కూడా 5 అన్న. అర్థమవుతుందా? సో ఇందులో చూడండి, ఇంకా ఇంకా యాంగిల్స్ కూడా చూద్దాం మనం. ఈ చూడు, ఈ యాంగిల్, ఈ యాంగిల్, యాంగిల్ ఏ దగ్గర ఉంది, ఈ యాంగిల్ పి దగ్గర ఏంటి సమానంగా ఉన్నాయి చూడు. అంటే నేను చూడు, ఈ రిప్రజెంటేషన్ సేమ్ ఉంది కదా, అంటే యాంగిల్ ఏను యాంగిల్ పి కూడా సమానం. ఇప్పుడు చూడండి, యాంగిల్ బి చూడండి, 2 మార్క్స్ పెట్టాను, ఆ క్వాంటిటీ అంతే క్వాంటిటీ ఇక్కడ యాంగిల్ ఆర్ దగ్గర కూడా ఉంది. అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ సి చూడండి అన్న, ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ క్యూ ఉందా? చూడండి అన్న, ఇక్కడ 3 నేను ఇట్లా రాశాను కదా, 3 రాశానంటే అదొక క్వాంటిటీ, అది సేమ్ క్వాంటిటీ ఆఫ్ యాంగిల్ అనేది ఇక్కడ కూడా ఉంది. ఇది చూడండి, ఈ కింద నుంచి పైకి చూడండి, ఈ ట్రయాంగిల్ లో అన్ని భుజాలు సమానము, అన్ని సైడ్స్ సమానము, అండ్ అన్ని యాంగిల్స్ కూడా సమానం అన్నమాట. అర్థమవుతుందా? అన్ని భుజాలు, అన్ని సైడ్స్ సమానము, అన్ని యాంగిల్స్ కూడా సమానం అన్నమాట. ఓకే, కాబట్టి ఈ వీటిని మనం ఏమనొచ్చు, ఎందుకంటే నేను చెప్పాను కాంగ్రుయెంట్ అంటే అన్ని ఆస్పెక్ట్లలో సమానంగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే మ్యాథమెటికల్ అంటే ఇది సార్ ఇట్లా కనిపిస్తుంది, ఇది కింది కనిపిస్తుంది, అది సమానంగా లేదు అనొచ్చు అనా, అట్లా అని రాదనా? అది మ్యాథమెటిక్స్ కాదు, దీన్ని నువ్వు తిప్పి చూస్తే అది అట్లా కనిపించింది సేమ్. ఓకే. సో వీటిని ఏమంటారు నాన్న, మనం ఏంటి ఎట్లా రాయొచ్చు, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, సారీ ఏబిసి, ఏబిసి అయితే ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ కదా, దీన్ని ఏం రాయాలి మనం, కరస్పాండింగ్ పార్ట్స్ రాయాలి. చెప్పాను కదా, ట్రయాంగిల్ ఏబిసి అన్నాం కదా, ఏబిసి అన్నాం. అంటే ఇట్లా 4.5 తర్వాత 5 ఉండాలి, దాని తర్వాత 4 ఉండాలి. ఓకేనా? 4 తర్వాత తర్వాత 5 ఉండాలి, 4 ఉండాలి. అంటే ట్రయాంగిల్ పిఆర్క్యూ. అర్థమవుతుందా? ఏమనాలి? ట్రయాంగిల్ పిఆర్క్యూ. ఇవి కాంగ్రుయెంట్ అంటే కాంగ్రుయెంట్ సింబల్ ఏంది, మ్యాథ్స్ లో కాంగ్రుయెంట్స్ ని చెప్పడం కోసం మనం ఏం సింబల్ వాడతాము, ఈ సింబల్ వాడతాం. ఎట్లా, ఈ మనం ఈక్వాలిటీ కోసం ఏం వాడతాం, ఈజ్ ఈక్వల్ టు వాడతాం కదా, ఈజ్ ఈక్వల్ టు పైన ఇట్లా రాయాలి. ఇట్లా రాస్తే అది ఏమంటున్నాను, దట్ ఈస్ కాంగ్రుయెన్స్. అంటే మనం యాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్, సారీ, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిఆర్క్యూ. అర్థమవుతుందా? చాలా ఈజీ నాన్న. మళ్ళీ మీరు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్ అగైన్. యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిఆర్క్యూ, నాట్ పిక్యూఆర్. ఒకవేళ మీరు ఇక్కడ పిక్యూఆర్ రాశారనుకో, ఇక్కడ పిక్యూఆర్ రాశారనుకున్నానా, ఏబిసికి నేను పిక్యూఆర్ రాస్తే చూడండి, పిక్యూఆర్ లో పిక్యూఆర్ లో చూడండి, పిక్యూఆర్ లో PQ4 ఉంది, QR5 ఉంది, లెంత్ చూడండి అన్న. అర్థమవుతుందా? అండ్ ఆర్పి ఎంత ఉంది, ఆర్పి 4.5 ఉంది. ఏబిసిడిలో చూడండి, ఏబిసిడిలో ఏబి ఎంత ఉంది నాన్న, 4.5 ఉంది. ఇది కనిపిస్తుందా ఇక్కడ చూడండి. ఓకే, దిస్ సైడ్ కార్నర్ ఆఫ్ ద బోర్డ్. ఓకే. సో ఇక్కడ 4.5 ఉంది. ఎక్కడ ఇది, ఏబిసి ట్రయాంగిల్ అన్న, ఏబిసిలో ఏబి లెంత్ ఎంత ఉంది, 4.5 ఉంది. బీసీది ఎంత ఉంది నాన్న, బీసీది ఎంత ఉంది, బీసీది చూడండి 5 ఉంది. అండ్ ఏసీ ఎంత ఉంది నాన్న, 4 ఉంది. ఇది చూడండి, 4 కి జగ 4.5 ఉంది. అంటే నేను పీక్యూఆర్ తీసుకుంటే ఏంది, ఈ 4 ఉండాలి, దీనికి కరస్పాండింగ్ ఫాల్ట్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉంది. నేను ఒకవేళ ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటే, నేను ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్, సారీ, నేను ఇటు రాస్తే, ఒకవేళ నేను ఏమని రాస్తా, ట్రయాంగిల్ సిబిఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు పీక్యూఆర్ అని రాయొచ్చు. ఓకేనా? సో అంటే అర్థమవుతుందా అన్న, ఎందుకు రాసిన నేను సిబిఆర్,
సిబిఏ ఎందుకు రాసిన? సిబిఏ, సిబిఏలో 4.5 4 దగ్గరికి వచ్చింది. ఒక అర్థమవుతుందా? తో ఇది క్యూపిఆర్ ఒకటి ఓకే. అర్థమవుతుందా? అంటే కరస్పాండింగ్ పార్ట్స్ అనేది ఈక్వల్ గా ఉండాలన్న ఓకే. కరస్పాండింగ్ పార్ట్ అనేది ఈక్వల్ గా ఉండాలి, అర్థమవుతుందా? అప్పుడే మనం దాన్ని కాంగ్రుయెంట్ అని అంటాము. మళ్ళీ నేను చెప్తాను చూడండి. ఇది ఏబిసి ఓకే. నేను అంటాను ఇది, సారీ అది ఎట్లా ఉంది ఫిగర్, లాస్ట్ టైం చూసాం మనం. ఇది 5, ఇది 4, ఇది 4.5 అనుకోండి. సో ఇది పీక్యూఆర్ అనుకుంటే, ఇప్పుడు కరస్పాండింగ్ పార్ట్స్ అనా. ఇప్పుడు చూడన్న ఇక్కడ 4 ఉంది, 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే అర్థమవుతుంది, ఒక సైడ్ ని చూడండి మీరు, ఇది ఒకటి సో మీరు ఏసీ వస్తే ఏసీబి, ట్రయాంగిల్ ఏసీబి రాశారనుకో, ట్రయాంగిల్ ఏసీబి రాశారనుకో, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా వెళ్ళానా, క్లాక్ వైజ్ వెళ్ళాం కదా. దాని తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది. 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉందా అని ఇక్కడ ఉంది. అర్థమవుతుందా? అంటే అర్థమవుతుందా? సో మనం ఇట్లా వచ్చినప్పుడు ఈ లెంత్ 4 వచ్చింది, 5 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. అంటే మనం ఈ ట్రయాంగిల్ ఎట్లా రాయాలి? పిక్యూఆర్ అని రాయాలి, అర్థమైందా? పిక్యూఆర్ అని రాయాలి, అర్థమవుతుందా? ఎందుకంటే అర్థమైంది నాన్న, 4, 5, 4.5, 4, 5, 4.5 అంటే పిక్యూఆర్. ఇక్కడ మనం వచ్చి ఏసిబి, అంటే ట్రయాంగిల్ ఏసిబి ఈజ్ ఏందన్నా కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ ఓకే. మనం ఇంకేం చేసాం, యాంగిల్స్ కూడా చూసాం నాన్న, మనం ఈ యాంగిల్స్ కూడా చూసాం, అర్థమవుతుందా? యాంగిల్స్ నేను చెప్పట్లేదు, యాంగిల్స్ కూడా చూసాం మనం ఓకే. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం ఓకే. ఇది ఇట్లనే ఉంచండి, ఇది ఇట్లనే ఉంచుదాం. నేను ఇంకొక ఫిగర్ చూపెడతాను. నేను ఐఎమ్ షోయింగ్ అన్ అదర్ ఫిగర్. యూ హ్యావ్ టు టెల్ మీ, యూ హ్యావ్ టు keenly observe and tell me whether that particular triangle is congruent to है ना, congruent to ABC or not है ना. ఓకే ఓకే, జాగ్రత్త చూడాలన్న. ఇది చూడండి ఇది చూద్దాం ఒకసారి ఓకే. చూస్తున్నారా బ్లాక్ బోర్డ్ వైపు? మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు అందరూ దీని వైపు చూడాలి. ఐ సీక్ యువర్ అటెన్షన్ అనా. ఉమ్. ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది. అండ్ ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది. now చెప్పండి, చెప్పండి. అదే కాంగ్రుయెంట్? దే ఆర్ నాట్. దిస్ ఇస్ డామ్ సింపుల్. బికాస్ దీస్ సైడ్స్ 4.5, 5, 4. ఇది అన్ని ఉన్నాయి, 5 ఉంది, ఒకటి 5 ఉంది అంతే. 4.5 ఉంది ఎక్కడెక్కడన్నా? లేదు. ఇక్కడ ఎక్కడన్నా 4.5 లేదు. 4 ఉందా? 4 ఉందా? 4 కూడా లేదు. కాబట్టి దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్ ఓకే. ఓకే, సింపుల్ ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఇస్తున్నానా, ఇంకోటి ఇస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇది చూడండి. ఇది 5 సెంటీమీటర్స్, 5 అనుకోండి. ఇది 4.5, ఇది 4 ఓకే. అండ్ యాంగిల్స్ కూడా నేను చెప్తున్నాను. ఇది 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 ఇంత, ఇది ఇంత. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడాలన్నా. ఐ సీక్ యువర్ అటెన్షన్. ఇది చూడండి, దీన్ని నేనేమంటున్నా,
డిఈఎఫ్. సో ఇవి రెండు కాంగ్రుయెంటా కాదా? ఇవి రెండు కాంగ్రుయెంటా కాదా? చూడాలన్న చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ తొందర తొందర ఇంకా చూడాలన్న. ఇందులో చూడండి, ఇందులో 5 ఎక్కడ ఉంది? 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉన్నది? బీసీ అనేది 5, ఎఫ్డి అనేది 5. ఓకే, ఇక్కడ 5, ఇక్కడ 5. ఓకే, డిఈ ఎంత ఉంది నాన్న? డిఈ 4.5 ఉంది, ఏబి 4.5 ఉంది. ఓకే, ఈ ఈఎఫ్ 4 ఉంది, ఏసీ 4 ఉంది. అర్థమవుతుందా? సో అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అని చూడు, అంటే కరస్పాండింగ్ పార్ట్స్. కానీ చూడండి, సో ఈ సైడ్ సమానంగా ఉంది, ఈ సైడ్ సమానంగా ఉంది, ఈ సైడ్ సమానంగా ఉంది. సో కెన్ వి కాల్ దెమ్ కాంగ్రుయెంట్? నేనేమన్నాను? అన్ని ఆస్పెక్ట్లలో సమానంగా ఉండాలన్నాను అనా? సో యాంగిల్స్ చూసారా? యాంగిల్స్ మనం ఇప్పుడు వీఆర్ డీప్ గెటింగ్ ఇన్ టు యాంగిల్స్. ఇన్ ద లాస్ట్ 5 minutes, 5 minutes ago we haven't get it, I mean got into the angles. Now I'm getting in you into angles అనా? సో ఇప్పుడు చూడండి యాంగిల్స్. సో చూడండి, ఈ 4.5 అండ్ 4 మధ్యలో ఉన్న యాంగిల్ ఇంత. అర్థమైందా? 4.5 అండ్ 4 మధ్యలో ఉన్న యాంగిల్ ఇంత. ఓకే, ఓకే. సో క్లియర్, ఇది సమానంగా ఉంది. ఓకే, నో ఇష్యూ. యాంగిల్ ఈ ఈజ్ కరస్పాండింగ్ టు యాంగిల్ ఏ. సో దిస్ ఇస్ గ్రేట్. ఓకే, అయిపోయింది. ఈ రెండు యాంగిల్ చూద్దాం. ఇప్పుడు 4.5 లెంత్ ఉంది ఇక్కడ, ఇది 5 లెంత్ ఉంది. అంటే అర్థమైందా? 4.55, 4.55. ఓకే, 4.55. ఓకే, అర్థమవుతుందా నాన్న? సో దీని మధ్య యాంగిల్ ఎంత ఉన్నది? ఈ రెండు గీతలు, ఇక్కడ రెండు గీతలు ఉంది. ఓకే, దిస్ ఇస్ గ్రేట్. సో యాంగిల్ డి ఈజ్ కరస్పాండింగ్ టు యాంగిల్ బి. ఓకే, ఇది కూడా ఓకే. సో ఇది కూడా యాంగిల్ ఎఫ్ ఈజ్ కరస్పాండింగ్ టు యాంగిల్ సి. ఓకే, సో అప్పుడు నేను యాంగిల్ డిఎఫ్, సారీ, ట్రయాంగిల్ డిఎఫ్ అనేది, డిఈఎఫ్ అనేది ట్రయాంగిల్ ఏబిసికి కాంగ్రుయెంట్ అనొచ్చా నేను? జాగ్రత్తగా చూడాలన్నా, జాగ్రత్తగా ఇది చెప్పండి. ఈ రెండింటిని నేను కాంగ్రుయెంట్ అనొచ్చా? కాంగ్రుయెంట్ అనొచ్చా? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. అనొచ్చా? ఏబిసికి డిఈఎఫ్ ని నేను అనొచ్చా? నేను చూడండి, ఏబిసి 4.554, నేను డిఈఎఫ్ అంటున్నానా? డిఈఎఫ్ ఏమంటున్నా? 4.545. అర్థమవుతుందా? దీని సీక్వెన్స్ ఎట్లా ఉంది? ఏబిసి యొక్క సీక్వెన్స్ ఎట్లా ఉంది అన్న? 4.5, బి అంటే బిసి మధ్య లెంత్ 5, ఈ లెంత్ పోతుంటే 4. ఓకే, ఇది ఇట్లా ఉంది. ఓకే, నేను మంచిగా చూడండి ఇక్కడ. ఇందులో చూడండి, ఈ ట్రయాంగిల్ లో డిఈఎఫ్ లో 4.5. ఓకే, వెరీ గుడ్, కరస్పాండ్ అయితే ఉన్నది. మళ్ళీ డిఈఈఎఫ్ అంటే డిఈఎఫ్ అంటే ఈ ట్రయాంగిల్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత ఎంతనా? డిఈఎఫ్ అంటే ఇది 5 ఉంది. అంటే ఇది చూడండి మీరు యాంగిల్స్ 4.5, 4.6. ఓకే, కరస్పాండింగ్. ఈ 5 కి 4 కరస్పాండింగ్ ఉంది, 4 కి 5 కరస్పాండింగ్ ఉంది. అర్థమవుతుందా? 5 కి 5 నేనేమన్నా, అన్ని కరస్పాండింగ్ పార్ట్స్ అనేది సమానంగా ఉంటేనే వి కన్సిడర్ దట్ యాజ్ కరస్పాండింగ్. ఇన్ డిఈఎఫ్ అనేది దీస్ ఆర్ నాట్ కరస్పాండింగ్. అర్థమవుతుందా? డిఈఎఫ్ అనేది కరస్పాండింగ్, ఐ మీన్ కాంగ్రుయెంట్ అనేది కాదు. ఇది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. చాలా ఇది. నేను కొంచెం కాంగ్రుయెంట్ అనేది అర్థం చేసుకోవడం కోసం టైం పడుతుంది. నో ఇష్యూస్, మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళొచ్చు నాన్న. ఓకే, నేను నెక్స్ట్ క్లాస్ లో కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. టుడే వీఆర్ బిట్ స్లో, బట్ యు నో ద కాన్సెప్ట్ నీడ్ టు బి వెరీ క్లియర్, అదర్వైజ్ విల్ బీ ఇన్ ట్రబుల్. మన కాన్సెప్టే క్లియర్ లేదనుకున్నానా ఇబ్బంది అయితే ఉంటుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో ఇది ఎప్పుడెప్పుడు ట్రయాంగిల్స్ అనేది కాంగ్రుయెంట్ గా ఉంటాయి. ఓకే, సో బిఫోర్ దట్ కెన్ వి డూ ద స్టిమ్యులేషన్? Because you know we are left with another 10 minutes. So can we go for stimulation? Stimulation will by stimulation what we learn, stimulation ద్వారా మనం ఏం చేద్దాం అన్న?
మనం ఒకసారి చూద్దాము కి కాంగ్రుయెన్సీ అంటే ఏంటిది అనా, కాంగ్రుయెన్సీ అంటే ఏంటిది, అది ఎట్లా ఉంటది అని. ఓకే. సో గణేష్, కెన్ వీ హ్యావ్ ద స్టిమ్యులేషన్, కెన్ వీ ఆస్క్ విద్యా మ్యామ్ టు షో ద స్టిమ్యులేషన్. యా. సో పిల్లలు మీరు జాగ్రత్త విన్నారు కదా, ఇప్పటి వరకు విన్నారు కదా. కాంగ్రుయెన్సీ అంటే ఏంటిది, కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది, అన్ని ఆస్పెక్ట్లలో అది సమానంగా ఉండాలి. ఓకే, దాన్ని మనం కాంగ్రుయెన్స్ అని అంటాం. ఓకే. స్టిమ్యులేషన్, ఇఫ్ ఇట్ స్టిమ్యులేషన్, కెన్ వి షో ద స్టిమ్యులేషన్ చిల్డ్రన్, మీరందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? స్టిమ్యులేషన్ చూద్దాం మనం. ఓకే, ఐ థింక్ there seem to be a problem. ఓకే, నో ఇష్యూస్. సో మనం ఏం నేర్చుకున్నాం, వాట్ వీ హ్యావ్ లర్న్, వాట్ వీ హ్యావ్ లర్న్. కాంగ్రుయెన్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం. కాంగ్రుయెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, కాంగ్రుయెన్స్ అంటే బేసికల్ ఏంటంటే అన్ని కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి, కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అంటే సేమ్ గా ఉండాలన్నమాట, అది కరస్పాండింగ్. సో ఈ క్రైటీరియా ఒకసారి చూద్దాం అన్న, క్రైటీరియా చూద్దాం. క్రైటీరియా ఆఫ్ కరస్పాండెన్స్ కి క్రైటీరియా చూద్దాం. యా. సో సైడ్ ఒకసారి చూద్దాం ఒకసారి. చూడండి అన్న ఫస్ట్ ఒకసారి. సైడ్ కెన్ వి షో ద సైడ్ వల్ల, కెన్ వి ఓపెన్ దట్. చూడండి అన్న, ఈ రెండు ట్రయాంగిల్ చూసారా, ఏబిసిపిక్యూఆర్, ఏబిసిపిక్యూఆర్ చూసారా. చూడండి ఒకసారి సైడ్స్ చూద్దాం ఒకసారి. ఒకసారి కెన్ వి షో ద ఏబి షో స్కేల్ ఆఫ్ ఏబి. ఏబి చూడండి అన్న, ఏబి చూస్తే ఎంత ఉంది, 3 ఉంది, 3 సెంటీమీటర్స్, 3 యూనిట్స్ ఉంది. ఓకే. అండ్ పీక్యూ ఎంత ఉంది నాన్న, పీక్యూది, పీక్యూది అది కూడా 3, సేమ్ 3 ఓకే. బీసీ చూడండి, బీసీ ఈజ్ ఆల్సో 3. అండ్ ద కరస్పాండింగ్ క్యూఆర్, కెన్ వి షో ద క్యూఆర్, కెన్ వి షో ద బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్, క్యూఆర్ అండ్ బీసీ. హా, అచ్చా, నో ఇష్యూస్, నో ఇష్యూ. క్యూఆర్ కూడా ఏందన్నా, అది కూడా 3 ఉంది. ఓకే. అండ్ అదర్ సైడ్ పిఆర్ ఆర్ ఏసీ, ఏసీ చూడండి, అది కూడా 3 ఉంది. అండ్ పిఆర్ ఆల్సో పిఆర్ ఆల్సో 3. సో ఆల్ ద సైడ్స్ అంటే, ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్స్ టు పిక్యూ, బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, and PR is equal to AC. And each of the side is 3. So ABC PQR కంప్లీట్లీ ఏంటి కాంగ్రుయెంటా కాదా, అవునా కాదా, ఎస్ అర్ నో, ఎస్ అర్ నో, ఎస్. ఎందుకు, 3 సైడ్స్ అనేది ఏబిసిడి యొక్క 3 సైడ్స్ దాని కరస్పాండింగ్ పీక్యూఆర్ యొక్క సైడ్స్ తోటి సమానంగా అంటే ఏమున్నాయన్నా, ఈక్వల్ గా ఉన్నాయనా. ఏమన్నాడు, 3 సైడ్స్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు కరస్పాండింగ్ 3 సైడ్స్ ఆఫ్ పీక్యూఆర్. కాబట్టి మనం దాన్ని ఏమంటున్నానా, కాంగ్రుయెంట్ అంటాం. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఎందుకంటే నాన్న అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి కదా, అన్ని అన్ని ఆల్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ అనా ఈక్వల్. సో దాన్ని ఏమంటాం మనం, కాంగ్రుయెన్స్ అంట. అంటే ఏబిసి ట్రయాంగిల్ అండ్ పీక్యూఆర్ ట్రయాంగిల్ అనేది కాంగ్రుయెంట్. ఓకే, ఐ థింక్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇది ఇది కూడా ఒకసారి చూద్దాం. వీ హ్యావెంట్ డిస్కస్డ్ బట్ విల్ జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. ఒకసారి చూడండి నాన్న, ఇలా చూడండి, షో స్కేల్ ఆఫ్ ఏసీ. ఏసీ చూడండి, ఏసీ ఎంత ఉంది నాన్న, 4 ఉంది అది. ఓకే, ఓకే, ఏసీ ఎంత ఉంది, 4 ఉంది. ఓకే. ప్రొట్రాక్టర్ పెట్టి చూద్దాం చూడన్నా, ఇది ఎంత, ఎన్ని డిగ్రీస్ ఉన్నది చూడండి మీరు, ఎంత ఉంది, 90 డిగ్రీస్. అది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. ఓకే. సో ఇది బీసీ చూడండి అన్న, బీసీ, బీసీ ఎంత ఉంది, హౌ మచ్, 3 ఉంది అనా, 3. ఓకే. ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్ చూడండి, పీక్యూఆర్ లో పిఆర్ చూడండి అన్న, పిఆర్ ఎంత ఉంది, ఎంత ఉంది, 4 కదా, అది 4. ఓకే. సో ఇంకా చూడండి, ఈ ప్రొట్రాక్టర్ తో క్యూ దగ్గర పెట్టి చూడండి, అది ఎంత ఉంది, 90 డిగ్రీసా, ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్. పీక్యూ అండ్ క్యూఆర్ మధ్యలో ఎంత ఉంది,
90 డిగ్రీస్ ఉంది. ఓకే. ఓకే, క్యూఆర్ చూద్దాం మళ్ళీ. ఇప్పుడు క్యూఆర్ ఎంత ఉంది? 3 ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, చూడండి, యాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి, ద కరస్పాండింగ్ యాంగిల్ ఈస్ క్యూ. దే బోత్ ఆర్ ఈక్వల్ 90 డిగ్రీస్. ఏసీ అండ్ పిఆర్ కరస్పాండింగ్ సైడ్స్, దే బోత్ ఆర్ ఈక్వల్, దే ఆర్ 4. బీసీ అండ్ క్యూఆర్ బోత్ ఆర్ ఇన్ 3. ఓకే, అవి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి అవి రెండు ఏంటన్నా అదే అదే కాంగ్రుయెంట్. ఏబిసి అనే పిక్యూఆర్ కంప్లీట్ కవర్ అవుతుందా? అవుతుందా కదా? అయితా ఉంది. సో దాట్స్ వై అవి రెండు హైపోటెనస్ ఆఫ్ ఏసీ సైడ్ ఆఫ్ బీసీ. ఈ ఏబిసి ట్రయాంగిల్లో బీసీ అనేది ఏసీ అనేది అండ్ కరస్పాండింగ్ పార్ట్లు ఏమున్నాయి, పిఆర్ క్యూఆర్ అనేటివి, అవి రెండు ఏకీభవిస్తున్నాయి అన్న. దాన్ని మనం ఏమంటాము, సేమ్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కాంగ్రుయెంట్ అంటాం. అంటే యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి పిక్యూఆర్ అనేది కాంగ్రుయెంట్ అన్నమాట. ఓకే. ఓకే, అవి రెండు కాంగ్రుయెంట్ అన్నమాట. ఈజీ, చాలా ఈజీ కదా. మీరు చూస్తున్నారా కరెస్పాండింగ్ పార్ట్స్ కూడా నేను పక్క మీకు చాట్లో కనిపిస్తున్నాయినా. బి అనేది క్యూకు కరెస్పాండింగ్, ఏసీ అనేది పిఆర్ కు కరెస్పాండింగ్, బీసీ అనేది క్యూఆర్ కు కరెస్పాండింగ్. ఓకే. ఓకే, దట్స్ గ్రేట్. ఇది చూడండి అన్న, ఇది ఐ మీన్ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ లేటర్ ఇన్ డీటెయిల్. ఈ యాంగిల్ ఆర్ సైడ్ వాళ్ళ. బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, జస్ట్ సీ అండ్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ లెట్ అస్ సీ ఇన్ దిస్. చూడండి, కెన్ వి షో ద ప్రొట్రాక్టర్ ఆన్ సి? సి దగ్గర చూడండి, ఆ యాంగిల్ ఎంత ఉంది? ఎంత ఉంది చూడండి, 30యా 40యా? అది 40యా? 40. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ప్రొట్రాక్టర్ ఎక్కడ పెట్టండి? బి దగ్గర పెట్టండి. ఎంత ఉంది అది? ఎంత ఉంది అది? 90 to 100 మధ్యలో ఉంది అది. ఎంత ఉంది అది? అరౌండ్ 95, 100. 100 నాన్న, ఎగ్జాక్ట్లీ 100 ఉంది. ఓకే. బీసీ దగ్గర చూడండి ఒకసారి, బీసీ లెంత్ ఎంత ఉంది? అదెంత? 3 యూనిట్స్ ఉంది. ఓకే. ఓకే. సో దీనికి కరస్పాండింగ్ గా చూడండి అన్న, పీక్యూఆర్ లో కరస్పాండింగ్ గా బీకి ఏముంది? క్యూ. క్యూ చూద్దాం ఒకసారి. క్యూ 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 దగ్గర యాంగిల్ ఎంత ఉంది? ఎంత ఉంది చూడండి ఒకసారి, 100. ఓకే. దాని తర్వాత ఆర్ దగ్గర ఎంత ఉంది నాన్న? ఆర్ దగ్గర చూడండి, ఆర్ దగ్గర, ఆర్ దగ్గర ఎంత? 40. అది 40 కాదు, 40. అండ్ క్యూఆర్ ఎంత ఉంది నాన్న? క్యూఆర్, క్యూఆర్, క్యూఆర్ ఎంత ఉంది? 3. 3 ఉందా చూడండి, 3 యూనిట్స్ ఉంది అక్కడ. ఇప్పుడు చూడండి, యాంగిల్ బి కరస్పాండింగ్ టు యాంగిల్ క్యూ బోత్ ఆర్ ఈక్వల్, యాంగిల్ సి కరస్పాండింగ్ టు యాంగిల్ ఆర్ both are equal 40. B and Q are the sides are corresponding sides are equal 3. సో ఇవన్నీ కరస్పాండింగ్ గా ఉంటే మనం యాంగిల్ సైడ్ యాంగిల్ ద్వారా దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఏబిసి అనేది పిక్యూఆర్ కంప్లీట్ గా కవర్ చేస్తుంది. దాన్ని కాంగ్రుయెంట్ అని మనం అనొచ్చు. ఐల్ అగైన్ టీచ్ యూ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ సైడ్ యాంగిల్ యాంగిల్ that we can discuss in the next class. I think that's a great. We can, I think, stop here because we haven't discussed the side and side angle. So we'll discuss in the next class. है ना? ఒకసారి మళ్ళీ చూడండి మీ స్క్రీన్ పైన. ఇది అది చూసారా? సేమ్ అదే అదే ఆ పైన ట్రయాంగిల్ ఉన్నదాన్ని కింది దాన్ని తీసుకొచ్చిన. అది చూడండి, ఈ సైడ్ రెండు సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఆ మధ్యలో కూడా యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంది. ఓకే, అర్థమవుతుందా? అవి ఏంటంటున్నా, అవి మూడు అంటే రెండు ట్రయాంగిల్స్ అనేది సర్వసమానము. ఓకే, చాలా ఈజీది. ఓకే, ఇంకా చూద్దామా? ఇంకా ఇంకా చూస్తున్నాం మనం. ఓకే, I think it's enough for today. Yes. So we had a good class today, children. ఏం నేర్చుకున్నాం మనం? కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్ గురించి నేర్చుకున్నాము. ఎట్లా కాంగ్రుయెన్స్ మీనింగ్ అంటే ఏంటి నేర్చుకున్నాము. కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్స్ ఎట్లా ఉంటుంది. రేపు మనం
సైడ్ యాంగిల్స్ యాంగిల్ థీరము అండ్ యాంగిల్ సైడ్ యాంగిల్ వాళ్ళ అవన్నీ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. వీ కెన్ కాల్ ఇట్ ఎ డే.